హలో అండి. ఈరోజు రకరకాల తోటకూరలు మీకు చూపిస్తున్నాను. ఇది ఒక రకమైన తోటకూర. ఇది చక్కగా లేతగా మనం పప్పులో వేసుకున్న, ఫ్రై చేసుకున్న చాలా బావుంటది. వీటి పేర్లైతే కొన్నైతే నాకు తెలీదు. దీన్ని మాత్రం మామూలుగా ఎర్ర తోటకూర అంటాం గదా! ఇది కూడా అంతే. ఎరుపు రంగు తినాలి, చాలా మంచిది. అన్ని రకాల రంగుల్లోనూ ఎరుపు రంగు, కొన్ని రంగురంగులు తినాలి అన్నప్పుడు మనకి ఈ తోటకూర బాగా ఉపయోగపడుతది. చాలా మంచిది కూడా. ఇది కొయ్య తోటకూర అంటారు. ఇది మా చిన్నప్పటి నుంచి ఉండేది. ఇది మామూలు పచ్చానికి అది బాగా పనిచేస్తుందని అంటారనమాట. ఇది నెమలి తోటకూర చూసారు కదా, అది ఒకటి నెమలి తోటకూర. ఇదంతా కొయ్య తోటకూర అనమాట. ఇది ఎక్కడ పడితే అక్కడ మామూలుగా కూడా వచ్చేస్తుందండి. మన టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళకి ఎరువుల ద్వారా అట్టా వచ్చేస్తుంది. ఇది పిచ్చి ఆకు అని అనుకుంటారు కానీ కాదండి, చాలా మంచిది. దీనిలో ఆయుర్వేదిక్ గుణాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇలా ఉంటుంది. పైన విత్తనాలు అయితే ఇలా ఉంటాయి అన్నమాట. ఊరికే ఒక్కసారి వేసుకుంటే చాలు, మన తోటలో అదే వచ్చేస్తుంది మన గార్డెన్లో. ఇది చూసారుగా, కోసుకుని ఇలా ఉన్నప్పుడు కోసేసుకుని వండుకోవచ్చు. ఇది ఎరుపు రంగు కాడ ఇలా ఉంటుంది. నేను మొన్న ఈ మధ్య కాడల కూర ఉండటానికని తోటకూర కాడల కూర కోసేసాను. చుట్టూ మళ్ళీ ఎప్పటికప్పుడు పిలకలు వస్తూ ఉంటాయి దాన్ని కోసేస్తుంటే. ఇది నెమలి తోటకూర ఇందా చెప్పానుగా, చిన్న మొక్కగా ఉన్నప్పుడు ఉంటుంది. ఇది కూడా అంతే అండి. ఎండ తగిలితే ఒక కలర్, మంచి కలర్ వస్తుంది. ఎండ కాకుండా నీళ్ళలో ఉంటే ఒక రకంగా ఉంటుంది అనమాట. ఇది కూడా ఈ మధ్య కాలంలో వచ్చిందే ఈ నెమలి తోటకూర ఇవన్నీ అనమాట. ఇదైతే మరి ఇది రీసెంట్గా ఈ 3 ఏళ్ల నుంచి వస్తుంది. పింక్ తోటకూర అనమాట. కాడంతా పింక్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇదేంటంటే కొత్తగా వచ్చిన విత్తనాలు ఇవన్నీ అనమాట. పూర్వం అయితే ఉన్నది పెరుగు తోటకూర, కొయ్యి తోటకూర, అంతే. రెండే రకాలు ఉండేవి. ఇది ఎప్పుడో సంగతులండి. అప్పుడైతే ఆ 2 రకాలే కనిపించేవి. ఈ మధ్యకాలంలో చాలా రకాల తోటకూరలు వచ్చేసాయి. ఈ ఎర్ర తోటకూర మాత్రం నేను ఫస్ట్ టైం 40 ఏళ్ల క్రితం వైజాగ్ వచ్చినప్పుడు చూశాను. ఫస్ట్ టైము మాకు విజయవాడ వైపు తక్కువ అనమాట. ఇప్పుడు అక్కడ వచ్చేసింది రండి. ఈ ఎరుపు చాలా మంచిది ఆరోగ్యానికి అంటున్నారు కాబట్టి ఓకే. ఆ ఎరుపులో మళ్ళీ ఇదొక రకం అనమాట. కొంచెం డార్క్గా ఉంటుంది. నాకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్పడం ఇది కేరళలో ఎక్కువ ఉంటుంది అంటండి ఈ ఎరుపు తోటకూర. అది పెరిగితే ఇలా ఉంటుంది, ఇంత డార్క్గా ఉంటుంది అనమాట. ఈ 2 రకాల ఆకుకూరలు ఎరుపువి 2 కూడా ఎక్కువ కేరళలో ఉంటాయి అని చెప్పారు నా ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర ఉన్నాయి అనమాట, అందుకని వాళ్ళు చెప్పారు. ఇది కూడా మంచిదే. ఇది పింక్ తోటకూర చూడండి, ఒకే చెట్టు, మరి దానికి ఎరువు బలం ఎక్కువైపోయాయేమో, చాలా పెద్ద చెట్టు అయిపోయింది. అప్పుడప్పుడు మధ్యలో కోస్తానే ఉన్నాం, లేతగా ఉంది, చక్కగా కోసేసి వండుకున్నాం. ఇంకోటి చూడండి, ఇది అసలైంది ఈ మధ్యకాలంలో వచ్చినవి ఈ 2 కొత్త రకాలు అనమాట. ఇది పాల తోటకూర అని పేరు పెట్టేశారు. అన్నీ మా మిద్దె తోటల వాళ్ళకే సాధ్యం అవుతాయండి. రైతులు ఎవరి దగ్గర కూడా ఇన్ని రకాలు ఉండవు అనమాట. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి, ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి మొత్తం వరల్డ్లంతా కూడా తిరిగిపోతూ ఉన్నాయన్నమాట ఈ విత్తనాలు. ఇవన్నీ పైన రకరకాలు వాటంతరకు అవే పడి మొలిచిస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని మనం ఇది చూసారా, ఇక్కడ కొంచెం ఎండ తక్కువ ఉంది ఏంటో మరి, ఈ రంగు మాత్రం నెమలి తోటకూర ఇలా డార్క్గా అలా ఉందన్నమాట. ఇది ఒక రకం. ఇది ఎక్కువ తోటకూర కాడలకి బాగా తొందరగా పెరుగుతుంది, ఈజీగా కాడలు తీసి వండేసుకోవడానికి బాగుంటుంది. ఆ రకం విత్తనం అనమాట. ఇది ఇందాక చూపించిందే, పెద్దదైతే ఇలా ఉంటుంది చెట్టు. విత్తనానికని వదిలేసామన్నమాట. అప్పుడప్పుడు ఒక్కొక్కటి వదిలితే మళ్ళీ మనం విత్తనానికి పనికి వస్తుంది. ఇది కాడ మాత్రం కొంచెం, అంటే ఆకులు గ్రీన్గానే ఉంటాయి, టేస్టీగా ఉంటుంది, తొందరగా పెరుగుతుంది, తొందరగా పెద్దదైపోతూ ఉంటుంది అనమాట. ఇలా కాడ గ్రీన్గా ఉంటుంది, ఆకుల దగ్గర మాత్రం కొంచెం పింక్ షేడ్ ఉంటుంది. ఇది ఒక రకం. ఎన్ని రకాలు అండి, ఇంకా ఇంకా ఉండొచ్చు చాలా రకాలు. నా దగ్గర ఉన్నాయి అయితే ఈ రకాలు అనమాట. ఏదైనా తోటకూర మంచిదే ఆరోగ్యానికి. ఈ రకంగా ఎన్నైనా పెంచుకోవచ్చు.